ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా మీరందరూ మనస్ఫూర్తిగా అనుభవం చేసుకోండి. అనుభూతి శక్తి అవినాశీ ప్రాప్తిని ప్రసాదిస్తుంది. పద్దెనిమిది 1/70 అంటే 69లో చాలా మట్టికి పూర్తయింది. ఒకరోజు 2 రోజుల్లో అవి మళ్ళీ సింపుల్గా రివైజ్ చేద్దాం. ఇప్పటి నుంచి 70లోకి వచ్చాం. సంపూర్ణ అర్పణ ద్వారా ఆత్మిక శక్తి యొక్క ప్రాప్తి హెడ్డింగ్. ఇందులో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అనేది పరిశీలిస్తే, మీరు ఇతరులతో ఎంత స్నేహంగా ఉంటే అంత సహయోగం కూడా లభిస్తుంది. ప్రతి ఒక్కరూ స్నేహ భావనలో ఉంటే ఒకరికొకరికి సహయోగం లభిస్తుందని చెప్తున్నారు బాబా. స్నేహం అనేది ఒక ముఖ్య గుణము మరియు అదొక శక్తి అని చెప్తున్నారు. స్మృతి, పరమాత్మ స్మృతి అనే దారంలో స్నేహంలో పరివారం కూడా ఇమిడి ఉంటుంది. దైవీ కులం అయితే భవిష్యత్తులో ఉంటుంది, కానీ ఈ బ్రాహ్మణ కులానికి చాలా గొప్పతనం ఉంది. ఎంతెంతగా బ్రాహ్మణ కులంలో స్నేహం మరియు సమీపత ఉంటుందో అంతంత దైవీ రాజ్యంలో కూడా సమీపత ఉంటుంది. బాబా అంటున్నారు, మీరు ఒకరికొకరు మంచి స్నేహిగా మరియు సమీపతగా ఉంటే, బాబాకి సమీపతగా ఉంటే, మరియు ఒకరికొకరు సమీపతగా ఉంటే, ఎంతంత బ్రాహ్మణ కులం స్నేహం మరియు సమీపత ఉంటుందో అంతంతగా దైవీ రాజ్యంలో కూడా సమీపత ఉంటుంది అంటున్నారు. ఇక్కడ సమీపంగా ఉంటేనే కదా మనం అక్కడ కూడా ఉంటాం. బాబా ఒక్కోసారి ఒక వాణిలో ఒక విధంగా చెప్తారు, మళ్ళీ ఏం చెప్తారు, ఆపకాష్ట బ్రాహ్మణితో స్నేహం చేయొద్దు అంటారు. ఇక్కడేం చెప్తున్నారు, అందరూ స్నేహిగా ఉండండి, సహయోగిగా అవుతారు ఒకరికొకరు అంటున్నారు బాబా. ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఈ వాణి ఇప్పుడు చూడండి, ఒక సేవ చేస్తున్నప్పుడు కొంతమంది అన్నీ మర్చిపోయి స్నేహి అయిపోయి సేవ చేసేస్తారు. కొంతమంది ఏం చేస్తారు, మనం ఎంత స్నేహిగా ఉన్నా కూడా దూరంగానే ఉంటారు, సహయోగి ఎవరు. అర్థమైందా? అయినప్పటికీ మనం మన స్వస్థితిని పాడు చేసుకోకుండా జాగ్రత్తగా మన పురుషార్థం ఉండాలి. అది ఇక్కడ బాబా చెప్పిన పాయింట్. స్నేహం చేయండి, సహయోగం లభిస్తుంది. ఎవరి నుండి? పరివారం నుండి లభిస్తుంది, బాబా నుండి లభిస్తుంది. స్నేహం బాబాతోటి చేయాలి, పరివారంతో చేయాలి. మరి ఒక వాణిలో ఏం చెప్తారు బాబా, ఆపకాష్ట బ్రాహ్మణితో స్నేహం చేయొద్దంటారు. ఇక్కడేమో అందరూ స్నేహిగా ఉండాలంటారు. అంటే సందర్భానుసారంగా ఆ వాణిని మనం స్నేహం ఇచ్చుకుంటే వెళ్తాం. అతను స్వీకరించలేదు, 100కి ఒక 10 మంది మర్చిపోవటమే మనం. అర్థమైందా? అంచేత బాబా ఇక్కడ సమీపత అంతంత దైవీ రాజ్యంలో కూడా సమీపత ఉంటుంది అంటున్నారు బాబా.
తను యొక్క సమస్య కూడా వస్తుంది. లౌకిక సంబంధాలతో అయితే పాస్ అయిపోయారు, కానీ అలౌకిక సంబంధాలతో కూడా చిన్న చిన్న సమస్యలు వస్తాయి. కానీ ఈ పరిస్థితులన్నింటినీ పరీక్షగా భావించి ప్రత్యక్ష విషయాలుగా భావించకూడదు. బాబా ఏమంటున్నారు? తను అనారోగ్యంతో రావచ్చు. లౌకిక సంబంధీకుల్ని మీరు మర్చిపోయారు, లౌకిక సంబంధంతో మీరు మర్చిపోయారు, కానీ అలౌకిక సంబంధీకుల ద్వారా కూడా మీకు పరీక్ష రావచ్చు. అది పరీక్షగా భావించండి అంటున్నారు బాబా. ప్రత్యక్ష విషయాలుగా భావించద్దు అంటున్నారు. పరీక్షగా భావించి వాటిని దాటితే పాస్ అయిపోతారు. ప్రశ్న తెలిసిపోయింది కదా అంటున్నారు బాబా. అర్థమైందా? అనుభవమైందా? లౌకిక కుటుంబంలో మనం వాళ్ళని వదిలేసి మనం ఒక సిస్టమేటిక్గా పురుషార్థం చేసుకుంటూ వెళ్తున్నాం, అందులో పాస్ అయ్యారు, ఓకే. మళ్ళీ అలౌకికంలో కూడా మీకు సమస్యలు వస్తాయి, పరీక్షలు వస్తాయి. సమస్యలు వస్తాయి, కానీ వాటిని పరీక్ష భావించి దాటేయండి. అది సమస్యగా ప్రత్యక్ష విషయాలుగా భావించకండి అంటున్నారు బాబా. ఎందుకంటే పరీక్ష లేకుండా మార్కులు రావు కదా. పరీక్ష రాకుండా మనకి మార్కులు ఎలాగొస్తాయి? అది బాబా చెప్తున్నారు. అన్నీ అర్పణ చేశారా అని అడుగుతున్నారు బాబా. అర్పణ చేయటంలో ఆలస్యం చేయలేదు కదా. లోపల బయట ఉన్న చెడు అంతటినీ సంపూర్ణంగా అర్పణ చేయనంత వరకు ఆత్మీక శక్తి రాదు. ప్రతి బ్రాహ్మణాత్మ ఆంతరంగికంగా బాహ్యంగా చెడు అంతటినీ సంపూర్ణంగా అర్పణ చేయనంత వరకు ఆత్మకి శక్తి రాదు అంటున్నారు బాబా. సాకార్ బాబా ఏమైనా ఆలోచించారా? ఎలా అవుతుంది, ఏమవుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఒక్క సెకండ్లోనే బలిహారం అయిపోయారు. ఎవరు ఎంత ముందుగా బలిహారం అవుతారు? ముందుగా బలిహారం అయిన వారికి శక్తి కూడా మొదటి నెంబర్ శక్తి లభిస్తుంది. ముందుగా అవని వారికి శక్తి కూడా అంతే లభిస్తుంది. ఈ విషయంపై ఆలోచించాలి. బాబ్దాదాకి వర్తమానంతో పాటు భవిష్యత్తు కూడా తెలుసు. బాబా అంటున్నారు, తనువుతో కానీ మనసుతో కానీ ధనంతో కానీ మనం ఏ విషయంలో అయితే స్వతంత్రంగా ఉన్నామో అది వెంటనే బలిహారం చేసుకోండి, ఆలస్యం చేయకండి. వెంటనే బలిహారం అయిన దానికి మార్కులు చాలా ఎక్కువ ఉంటాయి. ఆలోచించి చూద్దాం, చేద్దాం ఇలాగ అనుకున్నాం అనుకోండి, మార్కులు తక్కువగా ఉంటాయి అంటున్నారు బాబా. అటువంటి ఆత్మకి శక్తి రాదంటున్నారు, ఆత్మలో శక్తి రాదంటున్నారు. బ్రహ్మబాబా ఏమి ఆలోచించకుండా రేపు రోజు ఎలాగవుతుంది, ఈ రోజు ఏంటి అని అనుకుండానే బలిహారం అన్నీ అర్పణ చేశారు కాబట్టి ఆయనకి వెంటనే శక్తి వచ్చేసింది. ఆయన ఫస్ట్లోనే సూక్ష్మ శరీరంతో కొంతమందికి సాక్షాత్కారం అయ్యారు, శ్రీకృష్ణుడిగా కొంతమందికి సాక్షాత్కారం అయ్యారు, అవ్యక్త బ్రహ్మగా సాక్షాత్కారం కొంతమందికి అయ్యారు. ఎలాగొచ్చింది అతనికి మీరు ఆలోచించండి. వెంటనే ఏం పురుషార్థం చేసేసారు. ఆదిలో యజ్ఞము 1936-37లో చూస్తే సాక్షాత్కారాల ద్వారా ఓం మండలకు వచ్చేవారు. ఇలా 7 రోజులు కోరి చెప్పటం, సెంటర్లు పెడతాం అవి ఏమీ లేవు. బ్రహ్మబాబా ఏం పురుషార్థం చేసేసారని అవ్యక్త బ్రహ్మ కింద కనపడ్డారు మీరు పరిశీలించండి. మరి మనం ఎందుకు కనపట్టలేదు అలాగా? బ్రహ్మ లోపడొకటి బయట ఒకటి లేకుండా పక్షి నుంచి కూడా గురువుల మీద ప్రేమ భక్తి ఎక్కువ ఉండేది కాబట్టి అలాగే పరమాత్మ శివుడు వచ్చాడు, నా శరీరాన్ని
ఒక రథంగా తీసుకున్నారనే భావనతో ఆయన ఆలస్యం చేయకుండా తనువు వజ్రాల వ్యాపారం మానేశారు. మనసు సర్వ సంబంధాలు తొలగించుకున్నారు మనసులో. ఇలాగ బలైపోయిన కారణంగా శక్తి వచ్చేసింది అంటున్నారు బాబా. ఇక్కడ ఆయన గురించి అని కాదు, బలవిని ఎంతెంత మీరు ఆలస్యం చేయకుండా బలవుతారో అంత శక్తి వస్తుంది అన్నారు. నాకు ఈ పాయింట్లు చదువుతుంటే నాకు అనిపిస్తుంది, లాతూర్లో భూకంపం వచ్చింది. అప్పుడు నేను పలమనేరులో ఉన్నాను, బట్టి జరుగుతుంది అక్కడ. అక్కడ నా బాబా స్టేజ్ మీద మనసా సేవ చేయించారు. అదే ఫస్ట్ మనసా సేవ. లాతూర్లో భూకంపం మరి ఎన్నాళ్ళ క్రితం వచ్చింది, ఇది ఎప్పుడో 96 ఎప్పుడు అనుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు శివపరమాత్ముడు ఈ వాణిలో చెప్పిన ఒక్క మహావాక్యము మనం ఏదో చదువుకి వెళ్ళిపోతున్నాం నవల్లాగా. రోజు సాకార వాణిలో, అవ్యక్త వాణిలో, ఏయో వాణిలు వాళ్ళు చదవటం, మనం వినటం, అంతే, సర్దుకుని వెళ్ళిపోవటం. కానీ ఇక్కడ డెప్త్ చెప్తున్నారు పాయింట్. నువ్వు ఎంతెంత ఆలస్యం అవ్వకుండా బలిహారం అవుతావో శివబాబాకి, అంత నీ ఆత్మలో శక్తి ఆలస్యం లేకుండానే బాబా నింపేస్తాడని చెప్తున్నారు ఇక్కడ బాబా. ఇది బంగారు అక్షరాలతో ప్రతి సెంటర్లో కూడా రాయవలసిన పాయింట్ అన్నమాట. ఇది నాకు అనిపించింది 95, 96లో అంత మనసా సేవ శక్తి ఎలాగొచ్చింది? బలేవారు కాబట్టి బలి చేశారు బాబా. తనువుని మళ్ళీ చేశారు, వైద్యాన్ని మానిపించారు, ఏయో చేయించారు. అన్నీ మీకు తెలుసు, శివానుభూతి ఎపిసోడ్లో తెలుసు మీకు. అంటే అలా బలేవింది కాబట్టి ఆ మనసా శక్తి ఇచ్చేసారు బాబా. మరి మనసా సేవ 176 ఎన్నో చేయించారని చెప్తున్నారు కొంతమంది అక్కలు. 176 ఉన్నాయన్నాయా అని నాకు కూడా తెలియదు. 176 బాబమ్మ నా చేత చెప్పించారని. అది గుర్తుంచుకోండి మీరు కూడా. నేను మనసా సేవ చేసేస్తాను, నేనేమో 6 గంటలు యోగం చేసేస్తాను, ఇవన్నీ కూడా మంచిదే, ప్రయత్నం మంచిదే. 6 గంటలు చేసినా 8 గంటలు చేసినా అన్నీ మంచిదే. మీరు ఒకటే గుర్తుంచుకోండి, మీ జాతకము, మీ శక్తి, మీ పురుషార్థం ముందుకెళ్ళాలి అంటే ఆలస్యం లేకుండా బలి అయినప్పుడే వెళ్తుంది. అది పరమాత్మ గిఫ్ట్ ఇస్తారు అప్పుడు. ఓకే, అర్థమైందా? ఇది చాలా మంచి పాయింట్. నెక్స్ట్ అలాగే వెళ్తున్నప్పుడు మళ్ళీ ఏమంటున్నారు బాబా? శరీరానికి తనువు యొక్క సమస్య కూడా రానుంది. అంటే తనువుని లౌకికంలో ఉపయోగించాలా, అలౌకికంలో ఉపయోగించాలా, తన ఆరోగ్యమా ఏంటి, తనువు గురించి కొంచెం ఆలోచించవలసి వస్తుంది. నెక్స్ట్ ఏమంటున్నారు బాబా? లౌకిక సంబంధాలతో అయితే అతీతమైపోయి పాస్ అయిపోయారు, కానీ అలౌకిక వాళ్ళతో కూడా సమస్యలు వస్తాయి మీకు, చిన్న చిన్న సమస్యలు. అవి సమస్యల కింద భావించకండి, పరీక్షల కింద భావించండి, పాస్ అయిపోతారు అంటున్నారు. అవి ప్రత్యక్ష విషయాలు ఏమి కావు, భగవంతుడు పరీక్ష పెట్టారన్నమాట. అది పరివారం ద్వారా. చూడండి, ఒక్కొక్కళ్ళు మనకి పుస్తకాలు అన్నయ్య గారు మాకు పంపించండి అంటారు. ఒక్కొక్కళ్ళు ఏమంటారు? ఇందులో అది లేదండి, ఇది లేదండి, ఇది లేదండి, అది లేదంటారు. అది సమస్య కాదు, అక్కడ పరీక్ష రూపంలో వచ్చిందంట మనకి. అది ప్రత్యక్ష విషయాలుగా భావించకండి అంటున్నారు. అవి దాటేస్తాం, చిన్న పరీక్ష కింద వచ్చింది అనుకోవటం, అలాగే అన్నయ్య, అలాగే అక్కయ్య అంటాం, మన పని మనం చేసుకెళ్ళిపోవటమే. అర్థమైందా? చాలా నీట్గా చెప్పుకొస్తున్నారు బాబా ఇక్కడ పాయింట్. నువ్వు ఎంతెంత ఆలస్యం అవ్వకుండా బలిహారం అవుతావో అంతంత నీ ఆత్మలో పరమాత్మ శివుని యొక్క, పారలౌకిక తండ్రి యొక్క శక్తి నీ ఆత్మలో ఆటోమేటిక్గా నిండిపోద్ది. నువ్వు తవ్వావు, లేదు బోరేసావు, నీరు ఆటోమేటిక్ వచ్చేస్తుంది కదా. నువ్వు ప్రయత్నం చేయకుండా వాటర్ రమ్మంటే వస్తుందా? నువ్వు తవ్వితే
కొంత సమయం వెళ్ళేటప్పుడు వాటర్ పడుతుంది. బోరేసినా అంతే కదా, ప్రయత్నం లేకుండా జరగదు కదా. మనం ఏం ప్రయత్నం చేస్తున్నాం? ఈ ఆహారం తినకూడదు, ఆ రంగు బట్టలు వేసుకోకూడదు, ఇలాగ ఉండాలి, అది మానేయాలి, ఇది మానేయాలి అనుకుంటున్నాం. ఓకే, బాబా ఏదైతే అప్లై చేశారో ఆది నుండి అవన్నీ అవసరమే. కానీ ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే, కలర్ బట్టల్లోంచి వైట్ డ్రెస్లోకి వచ్చిన, సాత్విక ఆహారంలోకి వచ్చిన, మనం సినిమాలు చూడటం మానేసినా, ఏం చేసినా ఏం జరిగిందంటే, వర్తమాన సమయంలో ప్రశాంతంగా ఉన్నాం. పాపం లేదు, దుష్ప్రభావం లేదు, చెడు ఆలోచన లేవు, పాడైపోయేటువంటి సమస్య లేదు మనకు అక్కడ. కానీ బాబా అంటే భవిష్యత్తుకి ఏం జమ చేసుకున్నాం. జాగ్రత్తగా పాయింట్ అర్థం చేసుకోండి. భవిష్యత్తుకి ఏం జమ చేసుకున్నాం. భవిష్యత్తుకి జమ చేసుకోవాలి అంటే నీ దగ్గర ఉన్న బలిహారం పరమాత్మ శివుడి మహాయజ్ఞంలో బలిహారం అయిపోవాలి అక్కడ. ఆ బలిహారం అవటంలో కూడా ఎంత సమయంలో అవేవు, ఎంత సమయం ఆలోచించేవు, ఎన్ని సంవత్సరాలు పెట్టింది, ఎన్ని నెలలు పెట్టింది, ఎన్ని ఈ సంకల్పాలు ఎన్ని వేస్ట్ అవని ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి మార్కులు వేస్తారు బాబా. ఓకే, అది బాబా అది చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్, విదేహిని భాగస్వామిగా చేసుకుంటే విదేహిగా అవటంలో సహయోగం లభిస్తుంది. మంచి బాగా చెప్పారు చూడండి. విదేహి ఎవరో? దేహం లేని వాళ్ళు ఎవరో? సృష్టిలో ఒక పరమాత్మ శివుడు జ్యోతి స్వరూపుడు ఒక్కడే. ఇంకా సృష్టిలో ఏ ఆత్మ కూడా దేహం లేకుండా ఉండదు. ఒక జన్మనే తీసుకుంటుంది. అందుకు బాబా ఏమంటున్నారు? విదేహిని భాగస్వామిగా చేసుకుంటే విదేహిగా అవటంలో సహయోగం లభిస్తుంది. నేను విదేహి అయిపోవాలని మనం ఆలోచించటం కాదు. అక్కడ ఏం చెప్తున్నారు? అక్కడ విదేహి అంటే దేహం లేనివాడు. ఎవరో? పరమాత్మ శివుడు ఒక్కరే. ఆయనతో ఆయన భాగస్వామిగా చేసుకుంటే నువ్వు విదేహి అయిపోతావు. ఆయన భాగస్వామిగా చేసుకోవటం ఏంటి? దేహం లేని వాడిని దేహం ఉన్న మనం భాగస్వామిగా చేసుకుంటాం. ఎలా చేసుకుంటాం ఆలోచించండి. ఎలా చేసుకుంటామంటే, చెప్పాను కదా మీకు ఎన్నోసార్లు చెప్పారు. మీ పిల్లవాడిని స్కూల్లో వేస్తున్నారు, కాన్వెంట్లో వేస్తున్నారు. ఒక 2,000 రూపాయలు ఖర్చు పెట్టి బుక్స్, పలక ఇవన్నీ కొని ఇస్తున్నారు. అతనికి ఎందుకు చేస్తున్నారు? మీరు మీ కడుపుని జన్మ తీసుకున్నాడు. మీ జీవితంలో ఒక భాగస్వామి అది. అతను తప్పకుండా మీరు ఇవ్వాల్సిందే. మీ ఆస్తి, మీ శ్రమ, మీ సంపాదన అతని శ్రేయస్సు కోసం ఉపయోగించవలసిందే. అది లోకధర్మం. అదేవిధంగా ఆ సమయంలో భగవంతుడు కూడా నాకు కొడుకే. విదేహి అయిన భగవంతుడు ఆఫర్ ఇచ్చాడు సర్వసంబంధాలు జోడించమని. నాకు భగవంతుడే కొడుకు అయితే, ఇతను దేహంతో ఉన్న కొడుకు, అతను విదేహి అయిన కొడుకు. అతన్ని కొడుకుగా భావించి ఇతనికి 2,000 రూపాయలు ఖర్చు పెట్టాను నేను. పలకని, డ్రెస్ అని, కాన్వెంట్ ఫీజు అని. ఇతను ఈ జన్మ వరకే రుణానుబంధంతో కూడిన సంబంధం అనుకోండి. వాళ్ళని కష్టపెట్టకండి, వాళ్ళు శ్రేయస్ కోరండి, వాళ్ళ భవిష్యత్తు చూడండి, వాళ్ళని ఆదరించండి. వద్దంటలేదు బాబా. అక్కడ సన్యాసించి అడవికి వెళ్ళిపోమంటలేదు. కానీ ఆ సమయంలో నీకు విదేహి అయిన బాబా నాకు ఒక కొడుకు, అసలైన కొడుకు ఇతను అని అనుభవం చేసుకోవాలి. మీరు అనుభవం చేసుకుని అతనికి ఎంతో కొంత ధనం రూపంలో పుస్తకాల్లో పంచిపెడతామో ఏదో చేయాలి. ఒకసారి మనకి ఇక్కడ మా సెంటర్స్లో పుట్టినరోజు చేసుకుంటామన్నయ్య మేము ఈ పిల్లోడికి అంటారు. సరే అనుకుంటాం. మాతాజీ చాలా చక్కగా కేక్ అది వండి పెట్టేవారు. నేనేం చేసేవాడిని? ఇతనికి మనం అక్షింతలు వేసి ఆశీర్వదించడం ఏంటి? అసలైన కొడుకు మనందరికీ కొడుకు, తండ్రి శివబాబా కదా అని. అప్పుడు బాబా చూడండి, ఆ శివబాబా ఎంబలం మీద అక్షింతలు పుష్పాలు వేసి ఆ తర్వాత ఈ పిల్లడి మీద వేయమనేవాడు. నాకు వెంటనే టచింగ్ ఇచ్చేసేవారు బాబా.
అంటే అప్పుడు మనం ఏం చేస్తాం, ఇతను ఒక స్నేహితుడు అంతే, దేహిదారి పుట్టినరోజు చేస్తున్నాడు. అసలైనటువంటి విదేహి ఆయన మనకి. అంటే భాగస్వామిగా చేసుకోవటం అంటే మీకు ఉదాహరణ చెప్తున్నాను నేను. భగవంతుని మన జీవిత భాగస్వామిగా చేసుకోవటం అంటే ఆయన్ని ఒక వాటా పెట్టుకోవాల్సిందే మనం అన్ని రకాలుగా. సంకల్పంలో వాటా ఉండాలి, దృష్టిలో వాటా ఉండాలి, తన్నుతో వాటా ఉండాలి, ధనంతో కూడా వాటా పెట్టుకోవాలి, ఆస్తి ఐశ్వర్యాల్లో కూడా వాటా పెట్టుకోవాలి. అర్థమైందా? అప్పుడు ఏమంటున్నారు ఆయన, నువ్వు కేవలం నన్ను జీవిత భాగస్వామిగా పెట్టుకుంటే చాలు, నువ్వు విదేహి అయిపోతావు అంటున్నాడు. విదేహి గురించి పురుషార్థం చేయక్కర్లేదు. ఇంకా చాలా లోతైన పాయింట్స్ ఇవన్నీ. నువ్వు అలాగా త్యాగం చేయకుండా, నువ్వు కేవలం ఈ బాహ్యంగా పచ్చిగా ఉండి చేస్తే, ఔషధం వాడకుండా ఉంటే నువ్వు ఎమ్మడికి పావనవ్వలే. జీవిత భాగస్వామిగా భగవంతుని చేసుకోవాలి చేసుకోవాలి చేసుకోవాలి. అన్నయ్య మాకు తెలియదు ఎలా చేసుకోవాలంటే చెప్పాను కదా. ఇప్పుడు కూతురికి పెళ్లి చేస్తున్నారు, 10 లక్షలు కట్నం ఇచ్చారు. బాబా మీ కూతురా కాదా? మీరు బాబా బిడ్డ అయి ఉండి మీ లౌకిక కూతురికి ఎంతో కొంత కట్నం ఇచ్చి పెళ్లి చేస్తున్నప్పుడు నువ్వు ఆ సంబంధాన్ని సంభాళించడం అనేది ధర్మం. ఈ సన్యసించే యోగం కాదు కదా మంది, ఎటువంటి పురుషార్థం కాదు. బాబా ఈ బిడ్డని నీ బిడ్డగా చేద్దామనుకున్నాను, కానీ డ్రామాలో తర్వాత ఈ అమ్మాయి అదృష్టంలో లేదు కారణంగా, ప్రస్తుతం లేని కారణంగా నేను లోకమర్యాద కోసము లోకం కోసం చేస్తున్నాను. బాబా అంటే లోకమర్యాదకు కూడా వశం అవ్వకూడదు అంటాడు అక్కడ. అంత డెప్త్ చెప్తారు ఒకసారి పాయింట్. కానీ అప్పుడు సంకల్పం ఏం చేసుకోవాలి, మీరు చేసేస్తున్నాను. అసలైనటువంటి కూతురు, ఆఫర్ ఇచ్చినటువంటి కూతురు, సంగమయుగంలోనే తప్ప ఇంక ఏ యుగంలోనే ఆఫరు నువ్వెవో నాకు తెలీదు, నేను నీకు ఆఫర్ చేసుకోలేను అని, బాబా ముందుగా నేను ఒక పసుపు గుడ్డని నీకు ఇంత ముడుపు కడుతున్నాను అని చెప్పి మీరు బంగారమో వెండో లేకపోతే రూపాయో లేకపోతే బియ్యమో ఏదో తీసుకున్నారనుకోండి, ప్రతి జన్మలో మీకు తప్పకుండా మంచి కూతుర్ని ఇచ్చేస్తారు బాబా. అది ఇక్కడ జీవిత భాగస్వామిగా చేసుకోవటం అంటే. విదేహిని జీవిత భాగస్వామిగా ఎలా చేసుకుంటావు నువ్వు? ఆయన చక్కగా దాది శరీరంలోకి వచ్చారు. ఎప్పుడు వచ్చారు? ఎన్ని సంవత్సరాలు అయింది? 70, 18, 170, 51 సంవత్సరం అయిపోయింది. ఏం చెప్పారు? విదేహిగా చేసుకో అని చెప్పేశారు. పరంధామకి వెళ్ళిపోయారు ఆయన. అయిపోయింది, బాగానే, ఏమీ లేదు ఇంక పాయింట్ ఇందులో అంతే. నువ్వు విదేహిని అయిన నన్ను ఎంతంత నువ్వు జీవిత భాగస్వామిగా చేసుకుంటావో అంతంత నువ్వు విదేహీ స్థితిలోకి వెళ్ళిపోతావు అంటున్నారు ఆయన బాబా. ఆయన దగ్గర ఉన్నది సూక్ష్మం, మన దగ్గర ఉన్నది స్థూలం. అర్థమైందా? అనుభవమైందా? ప్రతి నాకు చిన్నప్పటి నుంచి కూడా బాబా జ్ఞానం తెలుసుకున్నప్పటి నుంచి, అంటే చిన్నతనం, ఈ అలౌకికలో చిన్నతనం నుంచి కూడా నాకు అదే అనిపించింది. ఎవరికైనా పుట్టినరోజు చేస్తున్నప్పుడు, అయ్యో భగవంతుడు కదా అసలైన బిడ్డ, అతనికి ఏం చేసాం అనేది మనం చూసుకోవాలి, ఇతనికి కాదు అనేది. బాబా అక్షింతలు ఏమనివ్వరు, వీళ్ళందరూ కేకుని నోట్లో పెట్టమనివ్వరు, ఆశీర్వదించమనివ్వరు. నేను అక్కడికి వెళ్ళగానే మనసులో వెంటనే బాబా చెప్పేవారు, ముందు నాకై, నా మీద అక్షింతలే, నాకు కేక్ పెట్టు, తర్వాత వాళ్ళకి పెట్టు, అది కరెక్ట్ తీరి అని చెప్పేవారు బాబా. ఎంత గొప్ప అద్భుతమైన తండ్రి నడిపించాడంటే మమ్మల్ని, అసలు ఎక్కడా కూడా డిఫెక్ట్ లేకుండా నడిపించి వచ్చాడు. ఆ సంస్కారం అందరికీ అవసరం అని చెప్తున్నాడు బాబా ఇక్కడ. నెక్స్ట్ పాయింట్, కష్ట విషయాన్ని సహజంగా చేసినప్పుడే అద్భుతం అంటారు. సహజ విషయాలను దాటటం అద్భుతం కాదు, కష్టాలను దాటటమే అద్భుతం. కష్టాలను కష్టాలుగా భావించకుండా నడవటమే అద్భుతం. ఒకవేళ కష్టంలో కొద్దిగా అయినా వాడిపోతే ఏమవుతుంది? అర్థమైందా? బాబా అంటున్నారు, అద్భుతం అంటే ఏంటి?
బాబా చెప్తున్నారు, సహజం అయినటువంటి విషయాన్ని, కష్ట విషయాన్ని సహజంగా చేసినప్పుడే అద్భుతం. కష్ట విషయాన్ని సహజంగా చేసినప్పుడు అద్భుతం. సహజ విషయాన్ని సహజంగా చేయటం అద్భుతం కాదంటున్నారు బాబా. అర్థమైందా పాయింట్? ఇప్పుడు మనం ఆహార విహార వ్యవహారాల్లోనే మారిపోయాం. ఆహారం సాత్విక ఆహారం తీసుకుంటున్నాం, సినిమాలు చూడడం, ఎక్కడికి వెళ్ళాం, పెళ్ళిళ్ళకి ఎట్లకి వెళ్ళినా భోజనాలు చేయం. ఇలాగా కొన్ని నియమాలు ఈ జ్ఞానంలోకి రాగానే ఈ పాటించేస్తాం ముందు. ఓకే, అది సహజం అయిపోయింది అది. కానీ బాబా అంటున్నాడు, నీ ఆస్తి, నీ ఐశ్వర్యం, నీ సిరి సంపదలు, నీ ఒంటి మీద ఉన్న బంగారం, వెండి, నీ వస్తువులు, వైభవాలు, ఇవన్నీ మరి బాబాకి అర్పణ చేసుకున్నారు. నీకు ఒక 2 ఎకరాలు ఉంది, 1 ఎకరం అమ్మేసి బాబాకి సేవ చేసేవా నువ్వు? అబ్బా కష్టం అన్నాయా? బాబా అలాగ అన్నాడేంటి? ఇందులోనే ఉండి అందులో ఉండమన్నాడు అంటున్నారు. బాబా జ్ఞానసాగరుడికి జ్ఞానం చెప్తాం మనం. అది ఇక్కడ బాబా స్పెసిఫై చేస్తున్నారు పాయింట్ ఇక్కడ. ఏమని? సహజంగా ఉన్నది నువ్వు త్యాగం చేయటం అద్భుతం కాదు, అసహజంగా ఉన్నది త్యాగం చేయటం అద్భుతం అంటున్నారు. చాలా బ్యూటిఫుల్ పాయింట్ ఇది, లాస్ట్ పాయింట్ ఇది. ఓకే, అసహజంగా ఉన్నది సహజంగా చేయటం త్యాగము మరియు అద్భుతం. సహజంగా ఉన్నది సహజంగా చేయటం అది అద్భుతం కాదు, అది సామాన్యం. అది గుళ్ళో పూజారి గారు ఉన్నారు, ఆయన మడి కట్టుకుని బాబా ప్రసాదం, భగవంతుడికి ప్రసాదం అర్పణ చేయటం ఆయన కామన్. ఒక కుటుంబంలో ఉంటూ కుటుంబాల యొక్క వికారాల అగ్నిలో పాత్ర అభినయిస్తూ అతీతంగా, మనసును అతీతంగా చేసి బాబాతో స్మృతి చేయటం అనేది కష్ట విషయం, సహజంగా చేయటం అది అద్భుతం అని చెప్తున్నారు బాబా. ఎగ్జాంపుల్ బాగుంది కదా. గుళ్ళో పూజారి గారు ఆయన మడి కట్టుకుని, స్నానం చేసి మడి కట్టుకుని, చక్కగా ఒక ఎర్ర పంచి కట్టుకుని, పైన టవల్ వేసుకుని భగవంతుడి స్మృతిలో ప్రసాదం తయారు చేసి కట్టెని లాగేసి పెడతారు. మనం ఎలాగైతే భోగి చేస్తామో అదే షూటింగ్ అక్కడ అయిపోయింది. అక్కడ అది ఆయనకి నిత్య జీవితంలో అలవాటు, అది ఆయన డ్యూటీ అది. అదే విధంగా ఒక మాత కుటుంబంలో ఉంటూ భర్త తాగి వస్తున్నాడు అనుకోండి, నాకు మాంసం పెట్టన్నాడు అనుకోండి, తాగుతున్నాడు అనుకోండి ఎదురుగుండా పెట్టుకుని, ఈ అటువంటి పరిస్థితుల్లో ఆయనకి నువ్వు వండి పెట్టి నువ్వు దాన్ని స్వీకరించకుండా, అతన్ని బాధ పెట్టకుండా, అతనికి జ్ఞానంలో రాకముందు ఏ విధంగా సహకరించేవో అలా సహకరించి నువ్వు అతీతంగా ఉన్నావు అనుకో, అది కష్ట విషయం. అంటే అది అతను తినమంటాడు, అవసరమైతే నిన్ను చెప్పాను మీకు ఇదివరకు కాకినాడలో జరిగింది ఇలాగని. అది తినమన్నప్పుడు నువ్వు అతని కోసం తింటూ రసంలో అతీతంగా ఉన్నావు అనుకో, కష్ట విషయం. అది కష్ట విషయాన్ని సహజంగా మార్చుకున్నావు నువ్వు, అది అద్భుతం అంటున్నాడు బాబా. అటువంటిది 1-2 పరీక్షలు పెట్టేసి నిన్ను తన హృదయంలో పెట్టేసుకుంటాడు బాబా. అర్థమైందా నీకు పాయింట్? అంతేగాని నువ్వు అంటరానితనం, నువ్వు తాగుతున్నావు, నువ్వు మాంసం తింటున్నావు, నీ ఆ వాసన నాకు పట్టలేదు, నేను దూరంగా ఉంటున్నాను అన్నది అది గొప్ప విషయం కాదు. అక్కడ చాలా డీప్గా ఉంటుంది, మీకు అర్థం కాకపోవచ్చు. ఇది నాకు చెప్పడం కూడా కొంచెం కష్టమవుతుంది నాకు, కానీ భావన చెప్తున్నాను. అక్కడ మీకు భావన తీసుకుంటాడు భగవంతుడు. అక్కడ మాకు ఈ కొంచెం ఇంచుమించు ఒక 10-15 రోజుల నుంచి 100, 200, 500 కూడా వచ్చేస్తున్నాయి. 500 రూపాయలు, 200, 100. ఇదివరకు అంత తక్కువ వచ్చేగా, 1000 మీదే వచ్చేది బాబా యజ్ఞానికి. నేను అడిగాను, బాబా ఏంటి బాబా వీళ్ళందరూ ఎక్కడున్నారు ఇక్కడ ఇప్పుడంటే,
యజ్ఞము కోటి పుస్తకాల సేవ పూర్తి అయిపోతుందని నువ్వు చెప్తున్నావు కాబట్టి వాళ్ళకి వేసుకోవాలని తపన ఉంది. చాలా సత్యమైన ధనం అది అని చెప్పారు బాబా. అంటే కనవలది ధనం సత్యమని కాదని కాదు, అక్కడ వాళ్ళకి ఆ 500 వేయటం కూడా చాలా కష్టమైన పొజిషన్. అది భర్తని కాదని ఒకళ్ళు 500 వేసారు. వాళ్ళు అసలు జ్ఞానంలో లేరు. నాకు ఫోన్ చేసి చెప్పారు, అన్నయ్య 500 వేసుకున్నాను నేను ఎవరికో ఇచ్చి అని. అది భర్త తెలితే కూడా ఒప్పుకోరు. ఆ 500 కూడా ఉండవు వాళ్ళకి. ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలాగొచ్చినాయి, మాతకి ఎలాగొస్తుంది? కాబట్టి ఇక్కడ కష్ట విషయాన్ని సహజంగా చేసుకోవటం అద్భుతం, త్యాగం. భగవంతుడు కూడా అద్భుతం చేసేస్తాడు. లక్ష్మక్కకి కొంతమంది డబ్బులు ఇచ్చేవారు, నువ్వు ఉంచుకో, అన్నయ్యకి ఇస్తే పుస్తకాల్లో పెట్టేస్తాడు, అన్నయ్యకి ఇవ్వద్దు నువ్వు ఉంచుకో అని ఆవిడకి ఇచ్చేవారు. బట్టలు కూడా పెట్టేవారు. ఆవిడ ఏం చేసేది, శుభ్రంగా బీరువాలో పేపర్ కింద పెట్టుకుని ఎవరికైనా పిల్లలకి కుమారులకి కానీ ఎవరికైనా బట్టలు లేవనుకోండి, ఆ బట్టలు ఇచ్చేసేది ఆవిడ. మళ్ళీ ఆ ధనం ఏం చేసేది, నాకెందుకు ఇది రుణం అని చెప్పి ఎవరికొకరికి ఏదో ఒక రూపంలో ఇచ్చేసేవారు. అది చెప్తున్నారు బాబా ఇక్కడ పాయింట్. సహజమైన విషయాన్ని సహజంగా చేసేటం అది త్యాగము కాదు, అందులో పెద్ద భాగ్యం ఏమీ ఉండదు, అది అద్భుతం కాదు, న్యాచురల్గా అందరూ చేసేది. కానీ కష్ట విషయాన్ని సహజంగా చేయటం అనేది త్యాగము. ఆ త్యాగములో భాగ్యము కోటాను కోట్లు కోటాను కోట్లు కోటాను కోట్లు ఇమిడి ఉంటుంది. అర్థమైందా? అనుభవమైందా? సరిపోతుందా ఈరోజు? తర్వాత మళ్ళీ చెప్తాను. నేను కొంచెం బిజీగా ఉండటం వలన 2-3 వాణీలు తేలేకపోతున్నాను. ఏం చేద్దంటే కోటి పుస్తకాల సేవ పూర్తి అయింది మ్యాక్సిమము. దాని అకౌంట్స్లు అన్నీ అవన్నీ చూసుకోవటంలో ఎక్కువగా నిమగ్నం అవుతున్నాం మేము. కాబట్టి ఒక 4-5 రోజుల వరకు కొద్ది స్లోగా చెప్తుంటాను. ఒక్కోసారి చెప్పడం కూడా ఆగిపోతుంటుంది. ఏమనుకోకండి మీరు. ఈ చెప్పినవి మననం చేసుకోండి. 69 అయిపోయింది ఆల్మోస్ట్. వాళ్ళు 70లోకి ఎంటర్ అయ్యాం. ఇందులో మీరు చేయవలసింది ఏంటంటే స్నేహం, అర్పణ అని రాసుకుంటారు. సహజం. నేను చార్ట్ తయారు చేసేస్తున్నాను. ఎలాగంటే ఒక చార్ట్ అన్నమాట, డేటు. దాంట్లో వాణి హెడ్డింగ్ ఏంటి, డేట్ ఏంటి, ఎలా చెప్తాను చూడండి. 18/1/70 ఏమని పెట్టారు బాబాకి హెడ్డింగ్? సంపూర్ణ అర్పణ ద్వారా ఆత్మిక శక్తి యొక్క ప్రాప్తి లభిస్తుందని పెట్టారు. ప్రాప్తి అని పెట్టారు. అది పెట్టేస్తాను. అందులో ఏం చెప్తాను మీకు ఇక్కడ? స్నేహము డాష్ సహయోగము. అంటే నువ్వు మనస్ఫూర్తిగా స్నేహం చేసినప్పుడు భగవంతుడైనా పరివారమైనా నీకు సహయోగం చేసేస్తారు. ఓకే. నెక్స్ట్ అర్పణ. ఏమంటున్నారు బాబా? అర్పణ చేయటం. ఇక్కడ ఎంతెంత బ్రాహ్మణ పరివారము సమీపంగా ఉంటారో ఒకరికొకరు మనస్ఫూర్తిగా లోపడోటి బయటోటి లేకుండా అంత దైవరాజ్యంలో కూడా అంత దగ్గరగా ఉంటారన్నారు. ఒక్కోసారి వాణిలో ఏం చెప్తారు? నువ్వు పరమాత్మ శివుడు చేసిన మహాయజ్ఞంలో ఎంతైతే సహయోగం అవుతావో అంతంత నువ్వు శ్రీకృష్ణుడితో దగ్గరగా ఉంటావంటారు. అది హై 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 లెవెల్ పాయింట్. అది ఇది కొంచెం దాని మీద సెకండరీ పాయింట్. ఇది ఐఏఎస్ ఆఫీసర్ కోర్సు 10th క్లాస్ వాళ్ళకి ఉండదు కదా. అలాగా ఇక్కడ ఇందులో అడ్వాన్స్ కోర్స్ ఉంటుంది, హై స్టేజ్కి వెళ్ళే కోర్సు ఉంటుంది, సామాన్యంగా తీసుకెళ్ళే కోర్సు కూడా ఉంటుంది. నెక్స్ట్ ఏం చెప్తున్నారు? తను యొక్క సమస్యలు వస్తుంటాయి. రెండేం చెప్తారు బాబా? ఏం చెప్తున్నారు ఇక్కడ? లౌకిక సంబంధాలను అయితే వదిలేశారు, అలౌకిక సంబంధాల్లో కూడా మీకు కొద్దిగా పరీక్ష రూపంలో వస్తాయి. అవి సమస్యలు కాదు, దాటేయింది సింపుల్గానే, అవి ఏం చిన్న పరీక్షలు లాంటి అంటున్నారు బాబా. నెక్స్ట్ అర్పణ చేశారు అంటున్నారు. ఎంతంత మీరు తక్కువ ఆలోచించి తక్కువ సమయంలో మీ భగవంతుడి సంకల్పాన్ని ఆజ్ఞగా భావించి మీరు అర్పణ చేశారో
అంత శక్తి ఆత్మలో పెరిగిపోద్ది అంటున్నారు. అర్పణ చేయకుండా నీకు శక్తి పెరగదు. నెక్స్ట్ ఏం చెప్తున్నారు? విదేహిని భాగస్వామిగా చేసుకున్నప్పుడు నువ్వు విదేహి అయిపోతావు అంటున్నారు బాబా. నువ్వు విదేహి అవటంలో సహయోగం అయిపోతాను నేను అంటున్నారు బాబా. నువ్వు ఇంక పురుషార్థం చేయగలదు, అది భగవంతుడి గిఫ్ట్ అన్నమాట. అది అర్థమైందా? విదేహిని జీవిత భాగస్వామిగా చేసుకోమంటే చెప్పాను కదా ఇందాక మీకు, కూతురికి మ్యారేజ్ చేసినప్పుడు నేను అక్కడ రాసుకోండి విదేహి డాష్ అని ఏమి రాసుకోవాలి, భాగస్వామి డాష్, నువ్వు విదేహి అంతే. ఆ వాణిలో ఆ వాణి అయిపోయింది. ఇంక మీకు రోజు ఒక రోజులో 10-15 వాణిలు రివిజన్ చేసేసుకోవచ్చు మీరు. రేపు ఏమవుతుందో చెప్పలేకపోతున్నాం. పరిస్థితులన్నీ ఎలా ఉంటాయంటే తారుమారైపోతాయి. భగవంతుడు ఏ టైంలో కరెంటు పూర్తిగా కట్ చేయాలో ఆయనకి తెలుసు. అది డ్రామానుసారంగా ఆ గ్రహానికి ఇంక అక్కడతోటి ఆయన ఇచ్చిన కరెంటు కట్, ఆయన ఇచ్చిన సైన్స్ అంతా కట్, ఆయన ఇచ్చిన నీరు అన్నీ కూడా కట్. భూమి పరివర్తన అయిపోవాలి, భూకంపం రావాలి, కింద పైకి కిందకి. ఇవన్నీ కూడా ఆయనకి ఒక దివ్యమైనటువంటి సమయం ఉంది. ఆ సమయాన్ని కట్ అయిపోతాయి అంతే. అది ఆయన ఇచ్చాడు, ఎవరి సొంతం కాదు అది. కాబట్టి బాబా నాకేం ప్రేరణిస్తున్నారంటే పిల్లలకి అది అవి లోపల నువ్వు వాళ్ళని మాస్టర్గా తయారు చేసేయాలి. అయ్యా మననం చేసుకుంటూ జీవితం గడిపేస్తారు వాళ్ళు. ఇంకా అక్కడ బయటికి వెళ్ళి సమయం కూడా ఉండదు మనకి. రకరకాలుగా ఉంటుంది జీవితం. ఇప్పుడు ఏదో మనకి తగ్గిపోయిండు విచ్చలుగా తిరిగేస్తున్నాం అని అనుకోకండి. అకస్మాత్తు ఎవరిది చాలా కాలం ఒక అభ్యాసం కావాలని చెప్తారు బాబా. ఓకే, నెక్స్ట్ ఏం చెప్తున్నారు? సహజం అదే కష్టంగా ఉన్న విషయాన్ని సహజంగా చేసి త్యాగం చేయటం అనేది అద్భుతం. దాని ఫలితం గొప్పదన్నమాట, చాలా అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కగా వాళ్ళకి చెప్పించేవు, నాకు కూడా ఎంతో రివిజన్ అవి, ఎంతో శక్తి అనుభవం అవుతుంది. కొత్త పాయింట్ల కింద అనిపిస్తుంది ఇది. మీకు ఈ తాడేపల్లిగూడెం నుంచి యూట్యూబ్లో వరల్డ్ అంతా కూడా వెళ్ళేలాగా ఫారినర్స్ కూడా కొంతమంది బాబా పిల్లలు వింటున్నారు. ఇంకా మరి మీ ద్వారానే ఎవరెవరికి వినిపించాలో మీరు ప్రేరణ ఇవ్వండి బాబా. నేను ఎవరిని అడగట్లేదు, నువ్వు ఇది ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో అని. ఒకటి మాట చెప్తున్నాను, మీ బంధువులకు కూడా వినిపించండి, స్నేహితులకు కూడా వినిపించండి. బాబా పిల్లలు కాకపోయినా అంత విపులంగా చెప్పించేస్తున్నారు బాబా ఇక్కడ. బాబా ఎలా చెప్పింటున్నారు? కొత్త పిల్లలకు కూడా అతి సులువుగా అర్థమయ్యేలాగా చెప్పింటున్నారు. ఇంతలాగా మీకు ఎక్కడ బాబా చెప్పించలేదు. ఇది అంతిమం కాబట్టి బాగా చెప్పిస్తున్నారు బాబా. బాగా అనుభవం చేసుకోండి. చెప్పాను కదా మీకు ఎలా రాసుకోవాలనేది, అది రాసుకోండి. అది స్క్రీన్ మీద కూడా పెట్టించాలని ప్లాన్ చేస్తున్నాను. ఈరోజు ఈ వాణిలో దాన్ని షార్ట్ హ్యాండ్ అంటారు. పేపర్ వాళ్ళు ఏం చేస్తారు చూసిన షార్ట్ హ్యాండ్లో రాసేసుకుంటారు. మొత్తం అంతా రాసుకోవాలంటే వాళ్ళకి కుదరదు. అలాగే మిమ్మల్ని బాబా తయారు చేస్తున్నాడు. 69 వాణీలు అయిపోయినాయి, 70లోకి వచ్చాము ఇప్పుడు. అంటే 2-3 వాణీలు ఉన్నాయి లాస్ట్ని, కానీ పెద్ద పాయింట్స్ తక్కువగా ఉన్నాయని దాన్ని ఎలిమినేట్ చేసిన. అయినా సరే ఒక రోజుని మొత్తం క్లారిటీ ఇస్తారు బాబా. ఎంత గొప్ప పాయింట్ చెప్పాడు. విదేహిని భాగస్వామిగా చేసుకో, నువ్వు విదేశీ అవ్వటానికి నేను సహయోగం అయిపోతాను అంటున్నాడు బాబా. సహయోగం అవటం ఒక సెకండ్లో అయిపోద్ది అంతే. మీకు ఒకటే గుర్తించుకోండి, ఫైనల్గా చెప్పేది బ్రహ్మ బాబా ఆదిలో పరిస్థగా ఎలా కనపడగలిగారు. ఇంత సేవ చేసుకుంటున్నాం, 30 సంవత్సరాలతో ఉన్నాం, మనం ఎప్పటికీ పరిస్థగా కనపడలేదు. ఆయన ఎంత కనపడ్డాడు? ఆయన తనువు, మనస్సు, ధనము, సమయము, సంకల్పము, ఆస్తి, వస్తువులు, వైభవాలు, వ్యాపారము, ఇంకా ఎన్నో ఉంటాయి లెక్క పెడితేనే. అవన్నీ బలైపోయాడు. అది ఆయన గొప్ప కూడా కాదు, పరమాత్ముడు సెలెక్ట్ 800 కోట్ల ఆత్మల్లో ఈ ఒక్క ఆత్మని పరిశీలించి నేను చెప్పినట్టు వింటాడని ఆయన్నే ఎన్నుకున్నాడు. భగవంతుడు ఎన్నుకున్నాడు. ఆయన భగవంతుడి దగ్గర రాలేదు, భగవంతుడు ఆయన ఎన్నుకున్నాడు. అక్కడ పాయింట్ క్యాచ్ చేయండి. అక్కడ
బ్రహ్మను కూడా గొప్పవాడిగా మనం తీసుకోకూడదు. ఇక్కడ చాలా సూక్ష్మం చెప్తున్నాను నేను ఇక్కడ. మనం ఈ స్టేజ్కి వెళ్ళేటప్పుడు బ్రహ్మ గొప్ప అనుకుంటాం. మనం బ్రహ్మ గొప్ప కాదు, పరమాత్మ శివుడు గొప్ప. పరమాత్మ శివుడి చేత 800 కోట్ల ఆత్మల్లో బ్రహ్మను ఎన్నుకున్నారు. భగవంతుడు ఎన్నుకున్న కారణంగా ఆయన ఆ విధంగా బలి చేస్తాడని భగవంతుడికి నమ్మకం ఉన్న కారణంగా ప్రేరణిచ్చి బలి చేసి బలం ఇచ్చాడు. అక్కడ క్యాచ్ ది పాయింట్. మీకు కూడా కొద్ది సమయం మిగిలి ఉంది, మీరు కూడా చేసుకోండి. చక్క తను మనసు దానం చేసుకోండి. ఏం చేసుకుంటాం మనం? ఎక్కడ పట్టుకెళ్తాం మనం? మాతాజీ శరీరం వదిలేశారు, బీరువాలో బట్టలు ఉండిపోయినాయి. ఆవిడ ఎప్పుడు కూడా బట్టలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. మంగళసూత్రాలు ఉండిపోయినాయి, ఏదో కొద్దిగా బంగారం ఉంటే కొద్దిగా గాజులు అటువంటి ఏదో ఉండిపోయినాయి. ఏవి ఉండిపోయినాయి? ఏం పట్టుకెళ్ళింది ఆవిడ? ఏమైనా పట్టుకెళ్ళారా? ఎక్కడున్నారు ఇప్పుడు? అక్కడ భగవంతుడు సన్నిధిలో భగవంతుడు సృష్టించిన ఒక సూక్ష్మ వతనం అనేది ఆ వతనంలో ఉన్నారు ఆవిడ. ఏం పట్టుకెళ్ళారు? ఏమీ లేదు. ఆవిడకి అంత భాగ్యం రావడానికి కారణం ఏంటి? పిల్లలు అంటారు, డాడీ అలా చెప్పకండి, మన గురించి గొప్ప చెప్పుకున్నాం అనుకుంటారు అని చెప్తారు పిల్లలు. మీరు కూడా నాకు సోదరులే. వీళ్ళు నాకు పిల్లలు ఉండొచ్చు, మీ వినేవాళ్ళందరూ కూడా నా ఆత్మిక అలౌకిక సోదరులుగా భావించి చెప్తుంటారు. బాబా మీరు నా సోదరులు, నేనెవరు? నీకు సోదరుని. వీళ్ళెవరు? పిల్లలు. అక్కడ గొప్పతనం అని కాదు, విశేషత. ఎందుకు ఈవిడి ఇంతలాగా ఫాస్ట్గా సూక్ష్మతంలో బాబా దగ్గరికి వెళ్ళిపోయింది అనేది మన అనాలిసిస్ రిపోర్ట్ తీసుకుంటే అక్కడ ఏ వస్తువు మీద కానీ, వ్యక్తి మీద కానీ, వైభవం మీద కానీ, ఆహారం మీద కానీ, లగ్జరీగా తిరగాలని కానీ, ఎక్కడికైనా బట్టీలకి వెళ్ళాలని కానీ, అక్కడ నేను స్టేజ్ మీద ఏదైనా చెప్పాలని కానీ, ఇంకా చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. అవన్నీ వారికి లేవు. అది ఇక్కడ బాబా చెప్తున్నాడు. విదేహీనైన నన్ను జీవిత భాగస్వామిగా చేసుకోండి. కష్టాన్ని సహజంగా చేసుకుని త్యాగం చేయండి. అద్భుతం, బలిహారం, ప్రాప్తి సంపూర్ణం. అలా పెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. ఈరోజు మనకి మాతాజీ మా కళ్ళ ముందు లేకపోయినా సాకార శరీరంలో నాకు ఒక్కోసారి అనిపిస్తుంది అన్నమాట, మంచి చోట పెట్టుకున్నా బాబా, మంచి కార్యం చేస్తున్నా బాబా, ఈ యజ్ఞాన్ని ఎంత డెవలప్ చేస్తున్నా బాబా. విమానం లేకపోతే అమెరికా వెళ్ళాలంటే ఎంత కష్టం బాబా. విమానం లేకపోతే ఎంత కష్టం ఇతర దేశం వెళ్ళటానికి. షిప్ మీద అయితే వెళ్ళట్టచ్చు, లేకపోతే 15 రోజులు పట్టవచ్చు. ట్రైన్ లేదు, మన దగ్గర ₹1,00,00,000 కారు ఉన్నా కూడా వెళ్ళలేము. అక్కడికి వెళ్ళాలంటే విమానం కావాలి. అలాగే ఈ యజ్ఞం సూక్ష్మంగా ఫాస్ట్గా పరివర్తన అవ్వాలంటే మహాయజ్ఞం ఒక సూక్ష్మ దేవత స్వరూపం కావాలి అక్కడ భగవంతుడి పక్కనే. అలాగా మీరు కూడా పురుషార్థం జాగ్రత్తగా, నిష్కల్మషంగా, నిస్వార్థంగా, నిస్సంకల్పంగా, నాకు తండ్రి ఒక్కరే కావాలి, తండ్రి ఒక్కరే ఆయన జతలో ఉంటే చాలు, నాకు ఎవ్వరూ ఒక్కలేదు, పరివారం కూడా అవసరం లేదు, పరమాత్మ కావాలి. అంత స్టేజ్కి వెళ్ళాలి మీరు. అప్పుడు మీ జీవితం ఉంటుంది సూపర్ ఫైన్. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఓ శివ తండ్రి, సర్వ మానవాల్ని సర్వకాల సర్వావస్థలందు కూడా అందరినీ కాపాడి రక్షించండి బాబా. అందరూ నీ పిల్లలే. అలాగే కోటి పుస్తకాలు సేవ చేస్తున్న ప్రతి ఒక్కరి శరీరానికి ఆరోగ్యము, మనస్సుకి ప్రశాంతత, బుద్ధికి దివ్యత, మాయను ఎదుర్కొనే శక్తి, ధైర్యము, సంస్కారానికి త్యాగం చేసే అలవాటు ప్రసాదించి వాళ్ళకి సేవ కోసం ఇచ్చినటువంటి ప్రతి వాహనాన్ని మీ శక్తి కిరణాల ద్వారా నడిపించండి. ఆ వాహనం మీద మీ శక్తి కిరణాలు పడితే అది రిఫ్లెక్ట్ అయ్యి ప్రపంచమంతా కూడా సుఖమయ ప్రపంచం కింద మారిపోతుంది. ఇది సత్యం బాబా, పరమ సత్యం. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.